పుష్పతో మన సిట్టి బాబు రెడీ అయిపోయాడండి. అంటే పుష్ప డైరెక్టర్ ఉన్నారు కదా సుకుమార్ గారితో. సో ఆయనతో మన రామ్ చరణ్ గారు మూవీ అయితే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. ఆ ప్రాజెక్ట్ గురించి అయితే మాత్రం కొద్దిగా అప్డేట్స్ బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. సో మరి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే కదా. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో హీరోయిన్ రోల్ కూడా చాలా హైలైట్గా ఉండబోతుంది అని అయితే మాత్రం బయటికి వస్తుందన్నమాట న్యూస్. ఇంతకుముందు రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు తీసిన రంగస్థలం మూవీలో అయితే మాత్రం మెయిన్లీ అంతా కూడా రామ్ చరణ్ గారు ఎక్కువ హైలైట్గా ఉన్నట్టయితే ఉంటుంది. సో సమంత గారి క్యారెక్టరైజేషన్ మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది అని అయితే తెలుస్తూ ఉంది. అలాగే ఇందులో ఇంతకుముందు ఆల్రెడీ రంగస్థలం మూవీలో రామ్ చరణ్ గారు సమంత గారు కలిసి నటించినట్టుగానే మళ్ళీ సెకండ్ టైం కూడా వీళ్ళు నటిస్తారు అని చెప్పి అయితే టాక్ వచ్చినప్పటికీ రష్మిక గారిని కూడా పరిగణలో తీసుకుంటున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఆల్రెడీ తెలిసిందే కదా పుష్పలో ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఆ జాతర దగ్గర సీన్లో కానీ లేదా మిగతా సీన్స్లో కానీ ఆవిడ నెక్స్ట్ లెవెల్లో అయితే యాక్ట్ చేశారనమాట రష్మిక మందన్న గారు. సో అందుకని ఆవిడని కూడా పరిగణలో తీసుకుంటున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈసారి హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందన్నమాట. అలాగే మరి రామ్ చరణ్ గారితో మనకి రంగస్థలం మూవీలో మొత్తం పల్లెటూరు వాతావరణంలో మూవీ నడుస్తూ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం డిఫరెంట్ జోనర్గా అయితే రాబోతుందన్నమాట మూవీ. అలాగే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మూవీ మీద. ప్రజెంట్ అయితే మాత్రం పెద్ద మూవీ షూటింగ్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ మన రామ్ చరణ్ గారు. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటి అంటే మాత్రం సుకుమార్ గారి శిష్యుడైన బుచ్చిబాబు గారితో పెద్ద తీస్తూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ సుకుమార్ గారితోనే మూవీ అయితే తీస్తూ ఉన్నారనమాట రామ్ చరణ్ గారు. మరి ప్రజెంట్ అయితే సుకుమార్ గారు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నారంట. అలాగే మరి మన రామ్ చరణ్ గారేమో ఇంకొక వైపు పెద్ద మూవీ షూటింగ్ కూడా ఫాస్ట్ అప్ అయితే చేశారు. మొత్తానికైతే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నారు సుకుమార్ గారు మూవీని. చూద్దాం మరి ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే మాత్రం. కానీ రంగస్థలం మూవీ అయితే మాత్రం మనకి ఏదేమైనప్పటికీ కూడా ఆ స్టోరీ అనేది బాగా అందరికి కనెక్టింగ్గా ఉంటుందన్నమాట. సో మరి ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా లేదంటే ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.